నమస్కారం. ఈరోజు మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం లోని 26వ శ్లోకాన్ని తెలుసుకుందాం. శ్లోకం: అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. సులభ భావం. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ఒకవేళ నీవు ఆత్మను ఎప్పటికీ జన్మిస్తూనే ఉందని లేదా ఎప్పటికీ చనిపోతూనే ఉందని అనుకున్నా కూడా అయినా నీవు శోకించాల్సిన అవసరం లేదు. వివరణ: ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక లోతైన తర్కాన్ని చెబుతున్నాడు. ఆత్మ శాశ్వతమని తెలుసుకున్నా శోకం అవసరం లేదు. అలాగే ఒకవేళ ఆత్మ జననం మరణం పొందుతుందని అనుకున్నా కూడా శోకం అవసరం లేదు. ఎందుకంటే జననం మరణం సహజమైన ప్రక్రియలు. జీవిత సందేశం నిజం తెలిసినా లేదా వేరేలా అనుకున్నా శోకం అవసరం లేదు. జీవితం మార్పులతో నిండి ఉంటుంది. మార్పును అంగీకరించడం నేర్చుకోవాలి. ఈ శ్లోకం మనకు చెబుతోంది, ఏ పరిస్థితిలోనైనా శోకాన్ని అధిగమించాలి. ఇలాంటి గీతా శ్లోకాల సులభ భావం తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి. ధన్యవాదాలు.